భారతీయ జనతా పార్టీ ఇంకొక మంత్రి పదవిని దక్కించుకోబోతుందా ఆంధ్రప్రదేశ్లో? ఈ చర్చ అయితే నడుస్తుంది. అయితే దానికి ఎవరి పేరు ఎంపిక చేస్తారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకొక మంత్రి పదవి కావాలని అడిగేశారట. ఎందుకంటే ఇప్పటికే ఒక మంత్రి పదవి ఉంది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి. ఇటువంటి నేపథ్యంలో మరొక మంత్రి పదవి కావాలని కూడా కోరారట. అయితే ఈ మంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అంటే మళ్ళీ మరొకసారి ఆల్రెడీ గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇది బలంగా వినిపిస్తోంది సోషల్ మీడియాలో. అలాగే కొంతమంది బీజేపీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నారు ఈ ప్రచారాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజుకే మళ్ళీ ఈ అవకాశం దక్కపోతోంది అనేది వాస్తవానికి. ఎమ్మెల్సీగా రెండోసారి ప్రమాణం చేశారు సోము వీర్రాజు. అంతేకాదు మొన్నటి వరకు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు పురంధేశ్వరి గారు రాకముందు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, మొదటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న వ్యక్తి, అందుకే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని మంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవానికి. గతంలోనే 2014లోనే అప్పట్లోనే 2 మంత్రి పదవులు ఇచ్చారు. అప్పుడు కామినేనికి, అప్పుడు పైడికొండల మాణిక్యాలరావుకి. ఆయనకు వైద్య శాఖ, పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ ఇచ్చారు. ఆ సమయంలోనే ఆయన గట్టిగా అడుగుంటే సోము వీర్రాజుకి ఇచ్చుండేవారట అప్పుడు. కానీ ఆయన కావాలనే వద్దనుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఛాన్స్ వస్తే వదులుకునేలా లేరు ఈసారి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మంత్రి పదవి అవకాశం వస్తే అనుభవించాలని అయితే అనుకుంటున్నారట. పైగా గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తికే ఇవ్వాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమకు సంబంధించి సత్యకుమార్కి ఇచ్చారు కాబట్టి ఒక మంత్రి పదవి. ఈసారి గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తికి ఇస్తారు అంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో బాగా పేరుందిన నాయకుడు ఎవరంటే సోము వీర్రాజు గారు. ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. లేదు అంటే మొన్న గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరికొకరికి ఇవ్వాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా ఈయన ఆశపడుతున్నారా? లేదు అంటే భారతీయ జనతా పార్టీలోకి చేరి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. గణపతి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన టీడీపీ అయినా మొన్న బీజేపీ కోటాలో సీట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. ఇస్తే ఆయనకు కూడా ఒక అవకాశం ఉంటుంది, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా. లేదు అంటే ఆయన గోదావరి జిల్లా వ్యక్తి కాబట్టి, అనపర్తికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. లేదు అంటే ఇప్పుడు ఈయనకి ఇవ్వాలన్నమాట, సోము వీర్రాజు గారికి ఇవ్వాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.